అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు గోంగూర ఎండు చేపల కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది ఈ కర్రీ అయితే. చాలామంది ఎండు చేపలు అనగానే కొంచెం అవాయిడ్ చేస్తుంటారు, కానీ ఎండు చేప హెల్త్కి కూడా చాలా మంచిది. చేసే రీతిలో చేస్తే ఎండు చేప నీచు వాసన లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. మరింత లేట్ చేయకుండా గోంగూర ఎండు చేపల కూరని నేను ఎలా చేశానో ప్రాసెస్ ఏంటో చూపించేసేనా. ముందుగా ఒక 4 నుంచి 5 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఈ కూరకి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి, అప్పుడే టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే ఒక 3-4 మీడియం సైజు బాగా పండిన టమాటాలను కూడా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. వీటితో పాటు ఒక 2 కట్టల గోంగూర తీసుకోండి. ఎర్ర గోంగూర అంటారు కదా, కొండ గోంగూర అంటారు, అది తీసుకోండి. అదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ అది అవైలబుల్ లేకపోతే ఇంకా మామూలు గోంగూరే తీసుకోండి. వీటితో పాటు ఎండు చేపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని బాగా శుభ్రం చేసి పెట్టుకోండి. వేడి నీళ్ళలో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలా నానబెట్టేసి ఆ తర్వాత కొంచెం కల్లుప్పు వేసి ఇలా కడిగేస్తే పైన ఉండే ఆ తెల్లటి లేయర్ చాలా ఈజీగా పోయి వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఇంత క్లీన్ అవుతాయన్నమాట. ఇంత నీట్గా కడుక్కుంటే మీకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా రాదు. అంటే వీటి ఫ్లేవర్, బేసిక్ ఫ్లేవర్ అనేది ఉంటుంది, కానీ నీచు వాసన రాదనమాట. ఇలా ఇవి నేను ఒక 150 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం రెడీ చేసుకున్నాక మాత్రమే ఒక మిక్సీ జార్లోకి 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు తీసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి పల్స్ మోడ్లో కచ్చాపక్కాగా తిప్పుకోండి. మరి పేస్ట్లా చేసుకోవద్దండి. పల్లెటూర్లలో రోట్లో వేసి దంచి ఈ పచ్చిమిరపకాయ తొక్కు వేసి చేశాము అని చెప్తూ ఉంటారండి, వినే ఉంటారు. ఇదే అనమాట. ఇలా వేసి చేస్తే ఎండు చేప కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న ఒక కడాయి కానీ మూకుడు కానీ పెట్టేసుకొని ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ ఎండు చేప ముక్కల్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేయండి. వేడి నీళ్ళల్లో వేసి కడగటం వల్ల, ఇలా ఫ్రై చేయడం వల్ల వీటిలో ఉండే నీచు వాసన పోయి ఆ ముక్క తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇవి ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ తొక్కుని వేసేసేయండి. దీంతో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసేసి మనం పచ్చిమిరపకాయల్లో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. ఈ కర్రీలో కారం కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. పచ్చిమిరపకాయలనేమో ఎక్కువగా వాడుకోండి, కారం కొంచెం తక్కువ వేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ పచ్చిమిరపకాయ ఇలా ఫ్రై అవ్వడం వల్ల దాంట్లో ఉండే కొంచెం పచ్చిదనం అనేది తగ్గుతుంది. ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ కొంచెం పైకి తేలినప్పుడు ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ నీళ్ళు యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. మనకి టమాటాలో అది కొంచెం వాటర్ వస్తుందన్నమాట. చూడండి, ఇలా కొంచెం మునిగే వరకు ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇంకొక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూడండి, ఇలా దగ్గర పడే వరకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆ చేప ముక్క ఉడికిపోయి ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ గోంగూరని వేసేసి కలపకుండా మూత పెట్టేసి సిమ్లో మాత్రమే ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల ఆ గోంగూర చాలా త్వరగా మగ్గిపోతుందన్నమాట. ఆ తర్వాత ఈ గోంగూరని ఈ కూరలోకి ఇలా కలిపేసుకోండి. ఇలా మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని ఇంకొక 3-4 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇలా సిమ్లో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కూరని ఉడికించుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత
సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, గోంగూర ఎండు చేపల కూర రెడీ అయిపోయింది. పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర ఎండు చేపల కూర వేసుకొని తింటుంటే అబ్బా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నేను చెప్పిన స్టైల్లో చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ట్రై చేశాక కామెంట్ చేస్తారు కదూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.